దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. సృష్టించిన సృష్టికర్తకు మనం అందరము సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడాలి. ప్రతి మానవుడు దేనికి సాగిలపడదు. ఈ సృష్టిలో సిస్టమును పూజించేవారు అనేకులు ఉన్నారు. ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్తను మాత్రం మర్చిపోతున్నాము. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఆయన గురించి చెప్పడం లేదు. ఈ సృష్టిలో మానవుడు తయారు చేసిన వాటికి సాగిలపడుతున్నారు అందరూ. గాలికి కులం లేదు, భూమికి కులం లేదు, నీరుకు కులం లేదు, వేడికి కులం లేదు, ఆకాశానికి కులం లేదు. అనేకమైన మతాలు కులాలు వచ్చాయి ఇప్పుడు. దాని గురించి దేవునితో ఒక దినము, ప్రతిదినము దేవునితో ఒక దినం గడపాలి. ఈ సృష్టికి సాగిలపడకుండా మనం దేవుడు సృష్టించిన వాటికి సాగిలపడకూడదు. దేవుడు సృష్టించిన వాటికి మనం సాగిలపడే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు. దేవునికే సృష్టించిన సృష్టికర్తకు లోబడాలి. నా శరీరం నాకు నేను జ్ఞానంతో తయారు చేసుకున్నానంటే తయారు చేసుకోలేదు. నా జ్ఞానంతో నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాను, నా దేహంలో నిలబెట్టుకోవడం లేదు. ఇది దేవునికి ఇష్టం లేదు. దేవుని కృపను బట్టి ఈరోజు మాట్లాడుకుందాం. కీర్తన భాగం 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కీర్తన భాగం 6వ అధ్యాయం 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. దావీదు రాసిన మాట, దావీదు ద్వారా దేవుడు వ్రాయించాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. ఏంటి? నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. అయితే దేవుడు తయారు చేసిన ఈ దేహము మనము విస్మరిస్తున్నాము. ఈ దేహాన్ని విస్మరించి ఏమని మాట్లాడుతున్నాము? నాకంటే గొప్పవారు లేరు, నేను అనే గర్వం, నేను అనే అహంకారం మానవుడు పెంచుకుంటున్నాడు. మరి ఒకరోజు తీర్పు దినం ఉన్నది కదా. అయితే విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నా కన్నులు విచారము చేత ప్రతి మానవుడు కనుక ఆలోచన చేసి మాట్లాడినట్టయితే నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఎందుకు ఈ మాట రాయించాడు? దేహంలో ఉన్న కన్నులు అట గుంటలు పడుచున్నాయట. దేహంలో ఉన్న అవయాలను ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? ఎవరికి వారే ఆలోచన చేసుకోవాలి. నా శరీరం ఎలాగూ వచ్చింది ఈ లోకానికి, మరి నా శరీరంలో ఉన్న కన్నులు మరి గుంటలు పడడం ఏంది? మరి దేవుడు ఎందుకు రాయించాడు? మరి దావీదు ఎందుకు ఇక్కడ రాశాడు? విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. చినిగిపోయినాయట. కన్నులనే చినికి ఉన్నవి అంటాడు. కన్నులు దేహంలో అవయాలే. కన్నులు దేహంలో ప్రతి అవయవం విలువైనది. కానీ ఈ కళ్ళ లెక్కేంది, ఈ ముక్కు లెక్కేంది, చెవుల లెక్కేంది, నోరు స్వరము. మనకై మనం స్వరాన్ని వినిపించలేము ఏ మానవునికి. దేవుడు తయారు చేసిన స్వరం ఇది. ఒక మానవునికి ఈ శబ్దం చేరాలంటే అతనికి కర్ణబేరీలు చెవిలో పెట్టాడు. ఇంకొక శబ్దం వీరికి చేరాలంటే మ్యాగ్నెట్ పవర్. ఆ మ్యాగ్నెట్ పవర్ ఎవరి దగ్గర ఉన్నది?
చెవులలో పెట్టిన మ్యాగ్నెట్ పవర్ ఎవరు పెట్టారు? లేకపోతే వాటికి అయ్యే శబ్దం అనేది ఒకరి శబ్దం ఒకరు వింటున్నారు అంటే మ్యాగ్నెట్ పవర్ వారి చెవులలో పెట్టాడు దేవుడు. మ్యాగ్నెట్ పవర్ అంటే గుంజుకునే శక్తి, మాటను గుంజుకునే శక్తి. ఎంతమందికి అర్థమవుతుందో ఈ మాటలు? మరి కన్నులు చూసేవి, ఈ ప్రపంచాన్ని మొత్తం కన్నులు చూసే కన్నులు. మరి కన్నులు నా కన్నులు అని అన్నాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అంటాడు. విచారము చేత నేను చేసే పాపములు, నేను చేసే పాపక్రియ పనులు, వాటిని ఆలోచన చేసుకున్నట్టయితే నా కన్నులకు మంచిగా అనిపించడం లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో కళ్ళ ద్వారా పాపము హృదయంలోనికి చేరుతుంది. హృదయంలోనికి చేరిన తర్వాత ఏం చేస్తారు? పాపక్రియ పనులే ఎక్కువ చేయడం, పాపపు పనులు. ఈ లోకంలో ఎక్కువ పాపపు పనులే ప్రతి మానవుల్లో నిండుకొని ఉన్నాయి. ఎందుకంటే కళ్ళ ద్వారా చూసినవి పాపపు పనులే ఎక్కువ చేయడము, వాటిని ఎక్కువ మాట్లాడడం, సృష్టిలో ఉన్న వాటినే ఎక్కువ ఫోకస్ చేయడం, చూసిన వాటిని నేను ప్రకటిస్తాను అనే మాటలు. మరి వాక్యము కూడా చూస్తున్నాము కదా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కదా. మేము యోహాను గారు రాసిన పత్రిక, మేము కన్నులతో ఏవైతే చూసామో ఏవైతే తాకామో వాటిని మేము ప్రకటిస్తున్నామని 2025 సంవత్సరాల క్రితము యోహాను గారు చెప్పారు. 2000 సంవత్సరాల క్రితము యోహాను గారు 1 యోహానులో 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. చదవండి మీరు. మనం చూసినవి కాదు, మనం తాకినవి కాదు, వారు తాకిన వాటిని మనం ఇప్పుడు ప్రకటిస్తున్నాం. నా కన్నులు గుంటలు పడుచున్నవి, దేహంలో ఉన్న కన్నులు అంటే గుంటలు పడుచున్నవి అంటాడు. విచారము చేత మరి నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి అంటాడు. నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. 8వ వచనంలో 6వ అధ్యాయము కీర్తన భాగం 6వ అధ్యాయము 8వ వచనం 6, 7. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. ఎవరి దగ్గర నుంచి తొలగిపోవాలి? పాపం చేసిన వారందరూ దేవుని యొద్ద నుండి తొలగిపోవాలి. పాపం చేయకుండా ఉంటే, యథార్థతగా ఉంటే, యథార్థ హృదయంతో ఉన్నట్టయితే, సత్యంతో ఉన్నట్టయితే దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. దేవుడు మన రోదన వినాలి. దేవుడు వినాలి, మనుషులు కాదు వినేది. మనుషులు ఒకవేళ రోదన వింటే మన పాపాన్ని తీసివేయలేరు, మన శాపాలను తీసివేయలేరు. ఒక దేవుడే సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఆయనకే అర్హత ఉంది. ఆయనే తీసివేయగలడు. ఆయనే మనలను చూసే దేవుడు, మనల్ని పరిశీలించే దేవుడు. ప్రతి నిత్యము, ప్రతి క్షణము పరిశీలించే దేవుడు. సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడాలి. మనం ఎవరికి సాగిలపడాలి? సృష్టించిన సృష్టికర్తకు తప్ప ఏ మానవునికి సాగిలపడకూడదు. ఎందుకంటే అతని పాపం అతనిలోనే ఉంది, మన పాపం మనలోనే ఉంటే మరి అతడు మన పాపాలను తీసేయలేడు, అతని పాపాలను మనం తీసేయలేము. మన ఇద్దరి పాపాలను ఎవరు తీసేయాలంటే సృష్టించిన సృష్టికర్త మాత్రమే తీసేయాలి. సృష్టించిన సృష్టికర్త మాత్రమే తీసివేయాలి. హల్లెలూయా, స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.